హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్. వీడియోలో ఒక మంచి హెల్తీ రెసిపీ చనా చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా లేక ఈవినింగ్ స్నాక్స్కి అయినా ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట. సో ఇక లేట్ చేయకుండా హెల్తీ అండ్ టేస్టీ చనా చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం. ముందుగా దీనికోసం 1 కప్పు వరకు కాబోలు చనాని నైట్ అంతా నానపెట్టుకోవాలి. కనీసం 8 అవర్స్ పాటైనా ఇవి నానాలి. ఇలా నానిన తర్వాత ఒక 2 సార్లు వాటర్తో బాగా వాష్ చేసి ఒక ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే ఇందులోకి ఇవి మునిగేంత వరకు వాటర్ని వేసుకుని 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 5 విజిల్లు వచ్చే వరకు కుక్ చేసుకోండి. 5 విజిల్లు వచ్చి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తెరిచి చూపిస్తున్నా చూడండి. ఇలా చనా అనేది ఇలా మెత్తగా ఉడికిండాలి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత వాటర్ ఏం లేకుండా పక్కనుంచుకోండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారం, మీ రుచికి సరిపడా ఉప్పు, ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడు వేసాం కాబట్టి చూసుకొని సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలానే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఎక్కడ లంప్స్ అనేవి లేకుండా ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ వచ్చేలా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు పక్కనుంచుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని అందులోకి జస్ట్ 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ మరీ ఎక్కువగా పట్టదు. ఇలా ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసి జీలకర్ర కాస్త వేగిన తర్వాత 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి తరుగు, కొద్దిగా కరివేపాకు వేసి వీటిని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ వేసిన తర్వాత జస్ట్ లో ఫ్లేమ్లో మాత్రమే ఒక 1 మినిట్ పాటు కుక్ చేసుకోండి. జస్ట్ ఒక 1 మినిట్కే చూస్తున్నారు కదా, ఇలా వాటర్ అంతా ఇలా దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు ఇందులోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్న చోలేని వాటర్ ఏం లేకుండా యాడ్ చేసుకోండి. ఇలా వేసిన తర్వాత హై ఫ్లేమ్లోనే ఈ చోలేకి ఉప్పు కారం అన్నీ బాగా పట్టేలా ఫ్రై చేసుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లోనే ఒక 2 to 3 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోండి. చోలేకి మనం వేసిన మసాలాలన్నీ బాగా పడతాయి. ఇలా ఉప్పు కారం అన్నీ బాగా పట్టి ఇలా డ్రైగా అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. దీనికోసం సన్నగా తరిగిన ఉల్లిపాయ తరుగు కొద్దిగా, అలాగే సన్నగా తరిగిన టొమాటో తరుగు వేసి కొద్దిగా కొత్తిమీర, అలానే అరచెక్క నిమ్మరసం వేసుకోండి. నిమ్మరసం వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది. సో ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఇవన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కప్స్లోకి వేసి సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మంచి హెల్తీ రెసిపీ కూడా. అలానే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.